హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, మా ఇంటి ముందర స్నో పడతా ఉంది. అండ్ ఇది స్నో పడేటప్పుడు తీసిన వీడియో. అండ్ ఇంకాసేపట్లో మీరు చూస్తారు స్నో పడిన తర్వాత ఎలా ఉంటుందని. చూడండి. అండ్ స్నో పడిన తర్వాత కంప్లీట్గా ఈ మొత్తం ఇలా అయిపోయింది. అండ్ కంప్లీట్గా క్లౌడీ ప్లస్ కార్లు అంతా నిండిపోయింది. ఇది ఓవరాల్ చాలాసేపు స్నో పడిన తర్వాత నేను బయటకు వచ్చి ఈ వీడియో క్యాప్చర్ చేశాను. ఇది జర్మనీలో మా ఫస్ట్ ఫుల్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అనమాట, మా ఇంటి దగ్గర. సో ఇది కాస్త కొన్ని రోజుల క్రితం తీసింది, అంటే పోయిన వింటర్కి తీసింది. అండ్ దీని తర్వాత మీరు చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఈ స్నో అంతా అయిన తర్వాత నేను మళ్ళీ కైండ్ ఆఫ్ సమ్మర్లో ఎలా ఉంటుంది అంటే స్నో పడకుండా అంత గ్రీనరీగా ఎంత పచ్చగా ఉంటుంది అని చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. అండ్ తర్వాత -6 degrees అయింది. సో ఈరోజు టెంపరేచర్ అండ్ చూడండి, వాకింగ్ వచ్చాను. అండ్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్. అంతా ఎలా ఉంది ఇక్కడ సిటీ మొత్తం. చిన్నగా స్లైట్గా స్నోఫాల్ మంచు పడింది. అండ్ మీరు చూడండి ఎలా ఉందో ఇక్కడ అంతా చూపిస్తాను. అండ్ దెన్ ఐ విల్ గెట్ ఇన్ టు వీడియో. కనిపిస్తుందా అంత గ్రాస్ అంతా ఎలా అయిపోయిందో. అండ్ సన్నీగా ఉంది. అండ్ ఈవెన్ దో ఇట్స్ వెరీ మచ్ సన్నీ అండ్ ఇట్స్ -6 ఓవర్ నైట్ -8 ఉన్నింది. అండ్ సో ఈరోజు జస్ట్గా ఇలా వాకింగ్ వస్తున్నాను మంచులో. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అండ్ ఎంత బ్యూటిఫుల్గా స్కైస్ ఇదంతా అయిపోయింది. సో ఇది ఇంకా బేసిక్ అనమాట, ఇంకా కొద్దిగా లెవెల్ పడిపోయింది మనకు. ఇంకా కంప్లీట్గా ఇది స్నో పడితే మాత్రం మీకు ఇంకా హెవీగా కనిపిస్తుంది. చూడండి మొత్తం ఈ ఓవర్ ద సన్ అంతా మీకు ఇలా కనిపిస్తుంది అంతా సిటీ అంతా. అండ్ దెన్ చూడండి ఇట్ కంప్లీట్లీ కవర్డ్ ఇన్ వైట్ అంతా తెల్ల. ఇంకా హెవీగా స్నో పడినప్పుడు మీకు కంప్లీట్గా అయిపోద్ది. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఎ శాంపుల్. నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, దానికి ఐస్ స్కిడ్ డౌన్ అవుతుంది. అండ్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఆల్రెడీ ఇలా చూడండి. సో ఒక చిన్న పాత వచ్చింది ఆల్రెడీ. సో అండ్ మీకు కనిపిస్తుంది అంటే ఐ డోంట్ నో మీకు మొత్తం కనిపిస్తుందా లేదో, ఇట్స్ కంప్లీట్గా అంతా వైట్గా అయిపోయింది. అండ్ సన్ ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అంటే రేస్ అంతా చాలా బాగుంది వెదరు. అండ్ లుక్, సో మీకు ఇంకా క్రిస్మస్ మార్కెట్స్ అంతా స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఐ విల్ మీకు నెక్స్ట్ వీక్ నుంచి November 26th 24th తర్వాత క్రిస్మస్ మార్కెట్ స్టార్ట్ అవుతాయి. అండ్ అక్కడ నుంచి చూపిస్తాను. మీకు గుర్తుందా ఆ పొలం, నేను యాపిల్ తోటలు చేసినప్పుడు, సో ఇది పొలం గట్లో నడుస్తానని చెప్పాను కదా, డాగ్ వాకింగ్ సేమ్ పాతలో నడుస్తున్నాను. అండ్ దెన్ చూడండి మొత్తం ఎలా కవర్ అయిపోయిందో. అండ్ యూ డోంట్ సీ ఎనీథింగ్ ఇప్పుడు. సో -6 -7 degrees ఉన్నప్పుడు పిల్లలు ఇక్కడ అవుట్ సైడ్ ఆడడం కాస్త కష్టము, స్లిప్పరీ యాక్సిడెంట్స్ అవ్వడం చాలా పార్క్లో, అవుట్ సైడ్ పార్క్లో కష్టం అవుతుందని ఇక్కడ జర్మనీలో చాలా వరకు వింటర్లో ఇండోర్ చిల్డ్రన్ ఏరియా చాలా వరకు ఉంటాయి. సో నిన్న మేము ఒకటి నియర్ బై మా ఇంటి దగ్గర ఉంటే ఒకటి ఇండోర్ స్టీల్ పార్ట్స్కి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ విజిట్ చేశారు వీకెండ్. సో మేము అంతా మంచిగా కుక్ చేసుకొని అంతా చేసాము. సో ఇది మేము కాఫీ అండ్ కిడ్స్ క్లబ్కి వెళ్ళాము. మా వాడు ఇక్కడ ఆల్రెడీ ఆడడం స్టార్ట్ చేశాడు. ఈ స్లైడ్లోన బాల్స్లోన అంతా ఆడుకుంటా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ తర్వాత ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అంతా ఆడుకోవడానికి, చిల్డ్రన్స్ అంతా ఆడుకోవడానికి, కిచెన్ చేయడానికి అన్ని రకాలుగా చాలా బాగుంది. సో ఈ వాజ్ బాగా ఆడుకున్నాడు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ
మనం ఇండోర్ ప్లే చేయడానికి చిల్డ్రన్కి పర్ కిట్కి మనం పే చేయాలి. దీంతోపాటు మనం ఏమైనా స్నాక్స్ తీసుకొని తినడం అంతా చేయడం కూడా అలా చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ సో చాలా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆడుకోవడానికి. అండ్ సో వాళ్ళంటూ మంచిగా టైం స్పెండ్ చేసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో ఆడుకుంటే ఎంజాయ్ చేస్తారు. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ సింపుల్గా ఒక అనదర్ 1 or 2 minutes అంతా పిల్లలు ఆడుకోవడం అంతా వీడియో చేశాను. అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ టైం మా వాడితో ఆడుకోవడం అంతా. నాకు బాగా వి స్పెండ్ వెరీ గుడ్ టైం అనమాట ఇక్కడ పిల్లలతో. ఎస్పెషల్లీ వింటర్లో ఈ వర్షము, స్నో, తర్వాత చాలా ఐస్ ఫామ్ అవుతుంది పార్క్లో ఆడడము, చాలా వరకు స్కిడ్ అయి పడడం, చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఇవన్నీ కాకుండా సో ఇండోర్ స్టేడియంలో లైక్ ఇండోర్ కిడ్స్ ఏరియాలో ఆడడం బాగుంటుంది. ఇది ఒక చిన్నది, బట్ యాక్చువల్గా ఇంకా మన దగ్గర హైడెల్బర్గ్, మన్హైమ్లో చాలా పెద్దది ఉంటుంది. అండ్ సో దట్ ఈస్ చాలా ఫన్ ఉంటుంది పిల్లలకి మాత్రం. సో ఇక్కడ యూజువల్గా ఏంటంటే కాదు, సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే జర్మనీలో పిల్లలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కిడ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ గ్రోత్ కానీ. సో వాళ్ళకి ఎన్ని రకాల సౌకర్యాలు బీట్ గవర్నమెంట్ ఆర్ బీట్ పీపుల్ ఎవరు ఎట్లా ఇవ్వాలో అన్ని రకాల చూస్తారు. సో కిడ్స్కి చాలా ప్రయారిటీ. సో ఇట్స్ వెరీ కిడ్స్ గ్రోత్కి కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మా వాడైతే ఆడుకుంటూ భలే ఎంజాయ్ చేశాడు. సో నేను కూడా అక్కడ దగ్గర ఉండి ఆడిపించుకుంటా, వీడియో తీసుకుంటా. ఇట్ వాస్ వెరీ నైస్ ఫన్. అండ్ చూడండి లాస్ట్ వర్క్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ యా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. You wanna try here? Jinu, here. This side. Here. Inside. Come. Take it up. Come. This one. This? Yeah. No, here. Come. Jinu, I'm here. Come. Jinu, come. Come. Go. Come. This way. Come. Like this. Come. Jinu. No. Come on. Come. No. Don't touch. Kodtaru vachi. Oh. Come. See, like this. Go. Juno, come. Yeah. Come. Go. Come. No? కింద పడతావు. ఓ జంప్ కన్నా, జంప్ కో జంప్. నో జంప్. జంప్. అట్లా కాదు, ఉల్టా ఇట్లా ఎక్కి అట్లా దిగాలి. కమ్ కమ్ ఇట్లా ఎక్కాలి. కమ్ దిస్ సైడ్. ఇలా ఎక్కదురా. చిన్న ఇక్కడ జంప్ చేసరా. జంప్ యా. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Okay, done. Come here. You want to try that? Jenna, you want to try this? Dream? No, కింద పడతావు. అటు సైడ్ పో. సో
మేము వెళ్ళినప్పటి నుంచి మా వాడు బాగా ఆడుకుంటూ అలసిపోయాడు. సో, మా వాడితో పాటు రుద్రాంశ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. కానీ ఏంటంటే వచ్చినప్పటి నుంచి పాపం కార్‌లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు బాగా నిద్రపోయాడు. సో, మేము ఆల్మోస్ట్ ఇంకా చెక్అవుట్ చేసే టైంకి ఆల్మోస్ట్ ఇంక టైం అయిపోయే టైంకి లేచాడు. లేచి కాసేపు మినీ ఏరోప్లేన్‌లో కూడా ఆడుకున్నాడు. సో, మా వాడు కూడా సాయంత్రం వరకు ఆడేసి బాగా గంట ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఆడాడు. ఆడి బాగా టైర్డ్ అయిపోయాడు. తర్వాత రుద్రాంశ్ లేసి కూడా కాసేపు లాస్ట్‌లో ఈ మినీ హెలికాప్టర్‌లో ఆడాడు. అండ్ సో, ఓవరాల్‌గా మా వీకెండ్ చాలా సింపుల్‌గా మంచి వంటతో అండ్ ఈవినింగ్ కిడ్స్‌తో ఆడుకొని బాగా అయింది. అండ్ సో, ఇదండి మా చిన్న వీకెండ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ చియర్స్. బై బాయ్.